వచ్చింది కదా, రేపు పొద్దున మళ్ళీ 350 వస్తుంది, ఆ తర్వాత 50 వస్తుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది ఈ చాప్టర్. సార్ లక్ష్మణ్ గారు, ఏదైనా సరే వారు మాట్లాడుతున్న ఈ భాష, ఈ విధానాల వల్ల, అలాగే ఓడిపోయిన తర్వాత ఓటమి గురించి సమీక్షలు చేసుకోకపోవడం, రకరకాల కారణాల వల్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతూ వస్తుందని అనుకోవచ్చా? అంటే ఈయన ఇంకా రియలైజ్ అవ్వట్లేదు అన్న మోడ్లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఆయన ఇంకా కాదు, ఆయన అసలు రిలీజే కాడు, ఇంకా అంతే. అదొక మూర్ఖత్వం, అలాగే నడుస్తుంది ఆయన పద్ధతి. ఆయన ఏమి రిలీజ్ కాడు. ఎందుకంటే ఆయన 4 గోడల మధ్యలో బయలో కప్పలాగా ఉంటాడు. ఎవడో రాసిస్తే ఆ కాగితాలు పట్టుకొని అది నిజమేమో అనుకుంటాడు. ఎవరిని నమ్ముతాడు ఆయన? ఒక వ్యక్తినే నమ్ముతాడు. ఆ వ్యక్తి ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పి అదే మాట్లాడతాడు. క్రాస్ చెక్ చేసుకోడు. రాజశేఖర రెడ్డి లాగా, చంద్రబాబు నాయుడు లాగా రాజకీయాలు క్రాస్ చెక్ ఉండాలి. ఏమి చేసుకోడు, అలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అని ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏం జరగలేదు. ఒకటే ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్పాడు తులసిరెడ్డి గారు. నేనంటే హైదరాబాద్ లో ఉంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఆ నియోజకవర్గంలో. 5,000 పంచారు, 2 పంచారు అన్నాడు. అక్కడ 70 మంది పోలీసులు, 700 మంది పోలీసులు ఉన్నారు. డబ్బులు ఎలా పంచుతారండి? నియోజకవర్గం అంతా పంచుతూ ఉంటే అన్ని చోట్ల పోయి పట్టుకోవడం కష్టం అనొచ్చు, కానీ కేవలం 5 పల్లెలు, 5 పల్లెల్లో ఇరు పార్టీలు వాళ్ళు వెళ్ళి 5,000 ఓటర్లకు డబ్బు ఎలా పంచుతారు, ఎలా అలౌ చేశారు, ఎవరు అలౌ చేశారు చెప్పండి చూద్దాం. అంటే ఇద్దరు కొమ్మక్కయ్యారు. నేను డబ్బులు పంచుతాను, నువ్వు పంచుకోవయ్యా, రేపు మేము దౌర్జన్యం చేస్తాము, మేము గెలుచుకుంటాము అనే పద్ధతిలో ఇల్లు పోయారు. వాళ్ళు దౌర్జన్యం ఎదుర్కొనేటానికి పోలీసుల శక్తి వాళ్ళ దగ్గర లేదు. అలాగే ముందు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుచరులు కూడా లేరు. 22 మంది జగన్మోహన్ రెడ్డికి ఆటుకోరు యొక్క లీడర్లు నిన్న పోలింగ్ రోజు పులివెందుల నియోజకవర్గంలోనే లేరంట. అవుట్ ఆఫ్ ది స్టేట్ లో కూడా లేరు. అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళిపోయి ఎల్లిబీలు సృష్టించుకొని కూర్చున్నానంట. ఏమైనా జరిగితే నేను బెంగళూరులో ఉన్నా, నేను హైదరాబాద్ లో ఉన్నా, నేను ఇదిగో హాస్పిటల్లో ఉన్నా, నేను హోటల్లో ఉన్నా అని చెప్పి నిరూపించుకోవడానికి. అంటే భయపడి పారిపోయారు. పారిపోయినప్పుడు ఇంకా నీకు అడ్డే లేదు వీళ్ళకు, తెలుగుదేశానికి. ఎందుకు చాలా ఉద్రిక్తతలు, పరిస్థితులు క్రియేట్ చేయాలని చూశారు కదా అవినాష్ రెడ్డి గాని, సతీష్ రెడ్డి గాని, మిగతా వాళ్ళంతా పోయి డిఎస్పీని బెదిరించలేదు, ఆఫీస్ పోయి ఆడే ఉన్నారు కదా. కాదు, ఇప్పుడు లిఫ్ట్ చేయాలంటే సతీష్ రెడ్డిని లిఫ్ట్ చేయవచ్చు, అవినాష్ రెడ్డి లిఫ్ట్ చేసేవచ్చు, అదే పెద్ద విషయం కాదు. నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడిగాను సార్, దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. ఎలక్షన్ జరగడం డెమోక్రసీకి అద్దం పడుతుందా, ఎలక్షన్ జరగకుండానే యునానిమస్ గా డిక్లేర్ చేసుకోవడం డెమోక్రసీకి అద్దం పడుతుందా అని చెప్పారు. రెండు కరెక్టే. ఎలక్షన్ జరగచ్చు, యునానిమస్ కూడా కావచ్చు. అక్కడ యునానిమస్ కాకూడదని అక్కడ అందులో ఏం లేదు. ఖచ్చితంగా పోటీ జరగాలి. ఒకడే నామినేషన్ వేస్తే కాదు సార్, బలవంతంగా బెదిరింపులకు దిగి గతంలో ఏకగ్రీవం చేసుకోవడం లాంటివి కరెక్టా? ప్రజాస్వామ్యయుతంగా ఒక 11 మంది నామినేషన్ వేసి అందరూ స్వేచ్ఛగా ప్రచారం చేసుకొని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడం, ఇది కదా ప్రజాస్వామ్యం. కరెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారు చేశారని మీరు అంటారు. శివారెడ్డి గారు చేయలేదా, వీరారెడ్డి గారు చేయలేదా, ఎవరు చేయలేదు చెప్పండి చూద్దాం. గతంలో వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నవే ఎక్కువ ఉన్నాయి కదా. కడప కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జెడ్పీటీసీలు చాలా వరకు ఏకగ్రీవం చేసుకున్నారు కదా బెదిరింపులకు దిగి. చెప్పమన్నాడు రెడ్డి గారిని ఎక్కడ అలౌ చేశారు? చేయరు. అదంతే. ఇంకా కాకపోతే అంటే కాలం మారింది, జనరేషన్ మారారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని పార్టీలు పోవాలా, ఆ రాజకీయాలు మానేసేయాలా, అయ్యా ఎవరికైనా ఓట్లు వేసుకోండి అని జనాన్ని పంపించాలా. ఇప్పుడు ప్రీ పోలింగ్ కొంత జరిగింది, నేను కాదనటల్లా. ప్రీ పోలింగ్ జరిగింది. వాళ్ళకి ఇష్టమైన లోపల పోయి ఓటేశారంటే మీ వ్యతిరేకత అక్కడ కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఆ ప్రీ పోలింగ్ 20% జరిగినా కూడా వ్యతిరేకత ఏది. ఎందుకంటే ఆయనకు 10% ఓట్లు కూడా రాలేదు. రానప్పుడు ఎవరైతే ఓట్లు లోపల పోయి వేశారో ఆ పులివెందుల ఆ యొక్క ఓటర్లు, ఆ 5 గ్రామాల ఓటర్లు, ఆ జెడ్పీటీ పరిధిలో వాళ్ళు వ్యతిరేకంగా వేసినట్టే కదా. అంతమంది వ్యతిరేక వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రియలైజ్ కావాలి. అరే నాకు వ్యతిరేకత పెరుగుతున్నది, ఎక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నేను అనుకుంటున్నాను.